అందరికీ నమస్కారం అండి. వీడియో చివరి వరకు చూడండి. నచ్చితే లైక్ చేయండి. మనలో చాలామందికి ఒక కష్టం తర్వాత ఒకటి వస్తూనే ఉంటాయి. అలాంటప్పుడు బాధ, దుఃఖము కలుగుతాయి. ఏం చేయాలో మనకు తోయదు. మనకే ఎందుకు ఇన్ని కష్టాలు వస్తున్నాయని బాధపడుతూ ఉంటాము. అలాంటప్పుడు మనం నిద్రలేచిన వెంటనే రెండు అరచేతులను చూసి కరాగ్రే వసతే లక్ష్మి అనేది ఉంది కదండి, అది చదువుకోవాలి. మనకు ముగ్గురు అమ్మవార్ల కటాక్షము కలుగుతుందని పెద్దవారు అంటున్నారు. కరాగ్రే వసతే లక్ష్మి, కరమధ్యే సరస్వతి, కరమూలే స్థితే గౌరీ, ప్రభాతే కరదర్శనం. మనం ఉదయం లేవగానే రెండు చేతులను ఈ శ్లోకం చదువుతూ కళ్ళకు అద్దుకోవాలి. మన చేతివేళ్ల చివరన లక్ష్మీదేవి, మధ్య భాగమున సరస్వతీదేవి, చివరి భాగమున గౌరీదేవి ఉన్నందున ప్రాతకాలంలోనే ఈ శ్లోకం చదివి మనము కళ్ళకు అరిచేతులను అద్దుకున్నచో జ్ఞానము, ఐశ్వర్యము లభిస్తాయని, ఆర్థిక బాధలు పోతాయని పెద్దలు చెబుతున్నారు. అందుకని ఉదయం లేవగానే కరదర్శనం చేయాలి. మరియు ఇంట్లో డబ్బు నిలవడం లేదు, ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి అనుకున్నవారు ఆ పరమేశ్వరునికి సోమవారము 3 బిల్వదళాలను సమర్పించినచో కూడా ఆర్థిక ఇబ్బందులు తొలగుతాయని పెద్దలు అంటున్నారు. మన కష్టాలు పోవాలంటే పెద్దలు ఇలా చేయాలని చెబుతున్నారు. భార్యాభర్తలు తెల్లవారుజామున్నే అంటే బ్రహ్మీముహూర్తంలో 4 గంటల నుండి 5:30 గంటలలోపు నిద్రలేచి కాలకృత్యములను తీర్చుకొని ఇల్లును శుభ్రపరచుకోవాలి. మరియు దేవుని గదిని కూడా శుభ్రపరచుకోవాలి. అలా చేసిన తర్వాత మన ఇంట్లో ఉన్న శివలింగానికి రోజు అభిషేకం చేస్తే కష్టాలు పోతాయని పెద్దవారు చెబుతున్నారు. ఒకవేళ భార్యాభర్తలకు కుదరకపోతే ఆ ఇంటి యజమానైనా సరే చేయవచ్చునని పెద్దలు చెబుతున్నారు. పాలు, తేనె, నెయ్యి, చక్కెర, పెరుగుతో అభిషేకం చెయ్యాలి అని పెద్దవారు చెబుతున్నారు. ఇలా 27 రోజులు చెయ్యాలి. మేము పాలు, పెరుగు, నెయ్యి, చక్కెరతో అభిషేకం చేయలేము అని అనుకున్నవారు నీటిలో ఒక బిల్వదళము, విభూది వేసి ఆ నీటితో శివునికి శివనామస్మరణ చేస్తూ అభిషేకం చేయాలి. ఒకవేళ మీరు శివుని గురించి ఉపదేశం తీసుకున్నవారైతే ఆ శివనామమును స్మరిస్తూ 108 సార్లు స్మరించాలి. ఇలా ప్రతిరోజు చేస్తే సమస్యలు తీర్తాయని పెద్దవారు చెబుతున్నారు. మరియు ప్రతి శనివారము ఆంజనేయ స్వామి దేవాలయంకు వెళ్ళి తమలపాకుల దండ సమర్పించినచో కొన్ని కష్టాలు పోతాయని, మరియు ఆంజనేయ స్వామికి సింధూరం సమర్పించినచో కష్టాలు, ఆర్థిక ఇబ్బందులు పోతాయని పెద్దవారు అంటున్నారు. శివాభిషేకము కానీ, దేవాలయంకు వెళ్ళినప్పుడు కానీ, శివాభిషేకం చేసినప్పుడు కానీ, దేవాలయమునకు వెళ్ళినప్పుడు కానీ భక్తితో చేయాలి. సకల దేవతా స్వరూపమైన ఆంజనేయ స్వామిని దర్శించినంత మాత్రంలోనే కష్టాలు దూరమవుతాయి, ఆరోగ్యం కూడా కలుగుతుంది. శుక్రవారం రోజు ఉదయముననే లక్ష్మీనారాయణలను పూజించాలి. లక్ష్మీదేవి అష్టోత్తర శతనామావళి మరియు కనకధార స్తోత్రము చదవాలి. వీలైతే కండ చక్కెర లేదా బెల్లమును లేదా 2 అరటిపండ్లను నైవేద్యంగా పెట్టి కొన్ని పుష్పములను పెట్టి పూజించినా చాలా ఫలితం ఉంటుందని పెద్దవారు చెబుతున్నారు. భక్తి శ్రద్ధలతో ఎలా పూజించినా ఆ దేవుడు కరుణిస్తాడు. ఆర్థిక సమస్యలు ఉంటే తొలగిపోతాయి. ఇక్కడ ముఖ్యంగా భక్తితో చేయడం ప్రధానము. ఒక లక్ష్మీదేవినే కాకుండా నారాయణుణ్ణి కూడా పూజిస్తే అమ్మవారికి చాలా సంతోషం కలుగుతుంది. అమ్మ, మా ఆర్థిక సమస్యలు తీర్చమని, మా కష్టాలను కడతీర్చమని భక్తితో నమస్కారం చేసుకోవాలి. చాలా కష్టాలు ఉన్నవారు, ఆర్థిక ఇబ్బందులు ఉన్నవారు ఈ విధముగా చేసి చూడండి. అంతా మంచే జరుగుతుందని పెద్దలు చెబుతున్నారు. వీడియో నచ్చితే లైక్ చేయండి. అందరికీ ధన్యవాదములు.